మనము మర్చిపోకూడదు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే చదువుకున్నాం ఉత్తర ప్రత్యుత్తరాలు 68:5వ వచనంలో మనం చూసినట్లయితే తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తన పరిశుద్ధాలయమందు దేవుడు, తన పరిశుద్ధమైనటువంటి ఆలయంలో దేవుడు ఉంటున్నాడా లేదా? సెపరేట్ అందరూ చెప్పండి గట్టిగా. ఉంటున్నాడు. కనుక దేవుని ఆలయాన్ని మనం పరిశుభ్రత చేసుకోవాలా లేదా? చేసుకోవాలి. మాటలు కాదు కానీ వచ్చి దేవుని పని చేస్తే దేవుడు మనల్ని ఎంతో చక్కగా, మనకు కూడా దేవుడు సహాయకరంగా ఉండి పనులు చేస్తారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. కనుక ఇక్కడ తన పరిశుద్ధాలయం ముందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు. ఎంత చక్కని మాటలు చూడండి. తండ్రి లేనటువంటి వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయే ఉన్నాడు. విధవరాండ్రకు, భర్త లేనటువంటి బిడ్డలకు న్యాయకర్త అయి ఉన్నాడు. అటువంటి వారందరూ కూడా వచ్చి సేవ చేసుకోవటం ఎంతో శ్రేష్టమైనటువంటి దేవునికరం. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. ఏకాంగులను సంసారులుగా చేయవాడు. మాట మీకు అర్థమవును కాక. గనుక ఎంతో దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. దేవునికి స్తోత్రం. దేనిలో బంధింపబడతాము? బలహీనంలో బంధపడతాం. లేదంటే లోకంలో మీకు అందరికీ తెలుసు, బంధకములు అంటే చీకటి శక్తులన్నీ కూడా బంధకములే. అటువంటి బంధకములలో ఉన్నటువంటి మనలను విడిపించగలిగినటువంటి శక్తి గల దేవుడు మన దేవుడు. చాలా బలహీనతలతో ఉంటారు. నాకెప్పుడు కూడా బాబురావు గారి నడువు నొప్పులు ప్రార్థన చేయండి, కాల్ పీకత్తనే ప్రార్థన చేయండి, ఇలాంటి చెవులు నొప్పనే ప్రార్థన చేయండి, నా జ్వరంలో ఉందని ప్రార్థన చేయండి అని అంటున్నారు కదా. అంటున్నటువంటి మాటను మనము నెరవేర్చుకోవాలంటే దేవుని దగ్గర మనము హృదయ శుద్ధి గలవారిని ఉండాలి. పరిశుద్ధమైనటువంటి ఆభరణములతో మనము దేవునికి కనబడాలి. కనబడేటప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకేం చేస్తాడు? మేలు చేసినటువంటి దేవుడే కానీ కీడు చేసినటువంటి దేవుడు మాత్రము కానే కాదు. ఆయన చాలా ఏకాంగులను, ఒంటరిగా జీవించినటువంటి వారికి వారి చుట్టూ దూతల సమూహంలో కంచిగా ఉంచుతాడు. ఒంటరిగా ఉన్నటువంటి వారికి దూతల సమూహంలో కంచిగా ఉంచడమే కాదు, వారి అవసరతలన్నీ కూడాను దేవుడు తీర్చగలిగినటువంటి మహాశక్తిమంతుడైనటువంటి దేవుడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు ఇక్కడ మరి జ్ఞాన భాగంలోకి వెళ్తున్నాం. జ్ఞాన భాగంలో చూసినట్లయితే ఇక్కడ మహోన్నతుని చాటున నివసించేవారు సర్వశక్తిని నేరను విశ్రమించేవారు అని కీర్తనలు 91:1-2 మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. మరి జ్ఞాన భాగాన్ని మనం చక్కగా మహోన్నతుని చాటుని ఎవరు ఉంటారు, ఎలా ఉంటారు అనే విషయాన్ని 2 ముక్కలు నేర్చుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, ఇంతవరకు మీరు నాయన మమ్మల్ని నడిపించారు. పాత్రలో మీరు ఉన్నారు ప్రభా. మీ కుమారులు చక్కని స్వరాలు ఇస్తున్నారు ప్రభా. మీ స్తోత్రాలు చక్కగా పాడుతున్నారు. వాయిద్యాల్లో చక్కగా తండ్రి నడిపిస్తున్నారు. నడిపించినటువంటి మీ బిడ్డల్లో చక్కగా మీరు ఉంటున్నారు నాయన. సమస్తము కూడా చేస్తూ తండ్రి మీ జ్ఞాన భాగాలు చదివించడంలో, స్తుతి ఆరాధనలో నాయన సమస్తం మీరు తోడుగా ఉండి ఇంతవరకు నడిపిస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రభా మీ యొక్క ఆదరణ కథతో మమ్మల్ని నడిపించండి నాయన. చదవబడినటువంటి మాటలు మీ యొక్క పరిశుద్ధాత్మతో మమ్మల్ని బోధించి మాకందరికీ ఆత్మీయ ఆత్మను అనుగ్రహించి మీరే కనుక పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. మంచిది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ చదవబడినటువంటి జ్ఞాన భాగంలో మనం చూస్తున్నాం. ఈ రోజుని మనము చెప్పుకున్నటువంటి 40 రోజులు కూడా ఏంటంటే యేసు ప్రభు యొక్క అద్భుతాలు, యేసు ప్రభు యొక్క ప్రేమ, యేసు ప్రభు యొక్క మరి భూలోకానికి వచ్చినటువంటి మరి విధానము, ఆ పరిస్థితి మరి మనము తెలుసుకుంటున్నాం. ప్రియులారా, ఇప్పుడు విశాఖపట్నం వెళ్ళాలనుకోండి, ఏ పని పాట లేకుండా విశాఖపట్నం వెళ్ళిపోతున్నాయండి. అక్కడ ఏదైనా పని ఉంటేనే, ఏదైనా మనకు అవసరమైతేనే మనం వెళతాం, లేకుంటే వెళ్ళాం. ఏదో ఒక మరి పార్టీపురము అటువంటి పనులు ఉండేటప్పుడు మనం తప్పనిసరిగా వెళ్తాం. ఆ పనిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం.
కొన్ని విషయాల్లో ఆ పని మనము నెరవేర్చలేక వచ్చేస్తుంటాం. కానీ ఇంచుమించు నెరవేర్చుకొని వచ్చి సంతోషంగా వచ్చినటువంటి మరి ప్రజలు కూడా ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సంతోషంగా మనం నెరవేర్చుకోవచ్చు, నెరవేర్చవచ్చు. నెరవేరిస్తే సంతోషిస్తాం, నెరవేర్చకపోతే మళ్ళీ సరి చూసుకుందాం అనుకొని నిరుత్సాహంగా వస్తాం. కానీ దేవుడు తన ఉన్నతమైనటువంటి పరలోకాన్ని విడిచిపెట్టి, ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుడు ఆకాశాన్ని విడిచిపెట్టి, తన సింహాసనమును విడిచిపెట్టి, ఉన్నతమైనటువంటి సుఖశాంతులతో గడపగలిగినటువంటి ఆ మహా సంతోషాన్ని విడిచిపెట్టి ఆయన భూలోకానికి వచ్చి తన పనిని పూర్తి చేసుకోవడానికి వచ్చాడు. ఆయన దేవునికి స్తోత్రం. కనుక ఆయన వచ్చి ఊరికనే ఉండలేదు, కానీ తన పనిని పూర్తి చేసుకోవటానికి ఎన్నో విధాల ప్రజలందరికీ కూడా ఆయన మహిమను కనపరిచాడు. ఆయన మహిమను కనపరచడమే కాక ఎంతో ప్రేమను చూపించాడు. ప్రేమను చూపించడమే కాక అనేక మందిని రక్షించాడు. ఈ విషయాలు మనం బోధించుకుంటున్నాం. ఈ 40 రోజులు కూడా ఆయన భూలోకానికి వచ్చిన తర్వాత 40 రోజులు అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చేశాడు. ప్రప్రథముగా ఆయన తల్లిదండ్రుల దగ్గర ఎన్ని సంవత్సరాలు లోబడి ఉన్నాడు? తల్లిదండ్రుల దగ్గర లోబడి 30 సంవత్సరాలు. మూగుల్లో చూడకండి, చెప్పండి. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఆయన? తల్లిదండ్రులకు లోబడి 30 సంవత్సరాలు ఉన్నాడు. 30 సంవత్సరాల తదనంతరం ఆయన ఏమాత్రం ఖాళీగా ఉండలేదు, ఖాళీగా కూర్చోలేదు. ఆయన వచ్చినటువంటి పని నెరవేర్చుకోవటానికి ఇక ప్రప్రథముగా యోహాను ద్వారా ఏం తీసుకున్నాడు? ఆయన బాప్తీసం తీసుకున్నాడు. బాప్తీసం తీసుకున్న వెంటనే గమనించారా, ఆయన పరిశుద్ధాత్మను పొందిన వెంటనే అపవాది ద్వారా శోధింపబడడానికి అరణ్యంలోకి వెళ్ళిపోయారు. అరణ్యంలోకి వెళ్ళిపోయి ఎన్ని దినాలు ఉన్నారు? అరణ్యంలో 40 రోజులు ఉన్నారు. అడవి మృగముల దగ్గర 40 రోజులు జీవించారు. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మొదట ఆయన నిరూపించినటువంటి గొప్ప క్రియ పని చాలా విచిత్రమైనది. అదే విధముగా ప్రజలు అనేటువంటి తన బిడ్డలు ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకోపోతారో వారిని వెంటనే ఎవరు ఆకర్షిస్తారు? అపవిత్రాత్మలు ఆకర్షిస్తారు. ఎవరైతే భక్తి కలిగినటువంటి వారముగా ఉందామనుకుంటారో వారిలో వెంటనే ఒక అపరిశుద్ధుడు ప్రవేశిస్తూ ఉంటాడు. గనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా సాతానుడు దేవుని బిడ్డలను కలత పెట్టడానికే చూస్తాడు, కానీ వారిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి బాగు చేయడానికి చూడగలిగినటువంటి వారు ఎవరండి? మన దేవుడు మాత్రం. లోకములో ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆకాశం ముందు ఆచరణైనటువంటి దేవుడు అక్కడి నుంచి చూచాడు. ఆయన చూస్తే ఇక్కడ ఎలా ఉన్నారు తెలుసండి? అపవాదికి లోబడిపోయి అపవాది తంత్రములతో మరి బాధపడుతూ, చాలా విధములైనటువంటి బాధలు తెచ్చుకుంటూ, చాలా వ్యాధులు తెచ్చుకుంటూ, మరణకరమైనటువంటి పరిస్థితులు కలిగి నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక ఆయన ఆ పరలోకంలో విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. మన దగ్గరికి, తన స్వకీయుల దగ్గరికి వచ్చాడు. తన స్వకీయులు సొంత వారి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన మరి ఆ 40 దినాలు శోధింపబడిన తర్వాత ఆయన అద్భుతాలు సూచక్రియలు చేయటం, సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. సువార్త ఏంటి? ప్రప్రదమైనటువంటి సువార్త, పరలోక రాజ్యానికి వారసులవ్వండి, పరలోక రాజ్యానికి వారసులవ్వండి అనే ఈ మాట ఆయన చెప్పుతూ అనేక మంది శిష్యులను ఏర్పాటు చేశారు. 12 మంది శిష్యులే కాదు, తర్వాత 70 మంది కూడా సువార్తను ప్రకటించడానికి వెళ్ళారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన సువార్త ప్రకటించినటువంటి విధానం బట్టి, ఆయనను బట్టి అనేక మంది విశ్వసించి శుభవార్తలను చెప్పటం ప్రారంభించారు. అక్కడ ఉంటున్నటువంటి ఆ విధంగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ యేసు ప్రభువు వారు మరి ఒక సమయాన ధ్యాన భాగంలోకి వెళ్తున్నాం. ఇక్కడ 40 మార్కు సువార్త 1వ అధ్యాయము 40 నుంచి చదువుతున్నాం. ఒక కుష్ఠిరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలు నీకిష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవని చెప్పి
ఆయనను వేడుకొనగా. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేశాడు? ఈ మోకాలు ఊని మోకరించిన తర్వాత ఆయన పాదాలకు అద్దుకుంటూ బ్రతిమలాడు. ఈ కుష్ఠరోగి బ్రతిమలాడు. అంతవరకు ఆ కుష్ఠరోగి ఆ వ్యాధి అనుభవించినోడికే తెలుస్తుంది, మనకు తెలియదు. మనకున్నటువంటి వ్యాధులు బోర్డు ఉంటే అవి మనం అనుభవించేటప్పుడే దాని యొక్క భావాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఏదో ఒక వ్యాధి, కడుపు నొప్పో, కళ్ళు నొప్పో, కాళ్ళు నొప్పో, అది అనుభవించినటువంటి వాడికి తెలుస్తుంది. కానీ ఎదరగా ఉన్నటువంటి వాడు చెప్తాడు నాకు నొస్తుందిరా అంటే ఏదో చెయ్యిరా అంటాడు, అంతేగాని ఏమి ఆ నొప్పిని తీసుకోలేడు. నొప్పిని తీసుకోగలమా? ఏదో ఒక వ్యాధి ఉందనుకోండి, జ్వరం ఉంది, డాక్టర్ దగ్గరికి ఎన్నో అంటాడు, అయితే సలహా ఇస్తాడు, కానీ దానినే మనం తీసుకోలేడు. కానీ ప్రియులారా, మన దేవునికి ఎటువంటి వ్యాధిని అయినా తీసుకునే శక్తి ఉంది ఆయనకి. దేవునికి స్తోత్రం. కనుక ఆయన తీసుకోగలడు. నువ్వు ఏ వ్యాధితో నువ్వు బాధపడుతున్నా నిన్ను తాకి ఆయన ఆ వ్యాధిని తనలోకి తీసుకుంటాడు. ఆయనలో ఉన్నటువంటి ప్రభావాన్ని నీ దగ్గర కనిపిస్తాడు. ఈ రోజుల్లో చాలా మంది నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి దేవుడు ఏర్పరిచినటువంటి కాపరులు అనేక మంది స్వస్థతలు పరుస్తుంటే ఆ స్వస్థతలు పరిచేటప్పుడు వాళ్ళ యొక్క ప్రభావాలన్నీ కూడా సేవకుల్లో ఆవరిస్తాయి. సేవకులు ఆవరించేటప్పుడు ఆయన దాన్ని మోకరించి ఆయన దేవునికి అప్పచెప్పుకొని అది దేవునికి కనిపించాడట. అది దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్నటువంటి స్వస్థతలన్నీ చేసి ఆయనలో ఉన్నటువంటి ఈ యొక్క దురాత్మ శక్తులన్నింటినీ కూడా దేవుని దగ్గర కనిపించి దేవుని దగ్గర మళ్ళీ బలం పొందుకుంటాడు. అలాగే విశ్వాసులు కూడా చాలా మంది అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు నడిపిస్తున్నారు. కొందరైతే పిచ్చోలు అయిపోతారు. ఎందుకంటే నడిచి కాళ్ళు తట్టబడుతుంది అనుకోండి, పిచ్చోలు అయిపోతారు. కనుక ఇటువంటి లోకంలో జరుగుతుంటాయి. కానీ మన తండ్రి దగ్గర అటువంటి శక్తులన్నీ కూడా ఉన్నాయి. ఏం శక్తులు ఉన్నాయి? దురాత్మ శక్తులు కాదు, కానీ పవిత్రమైనటువంటి శక్తులు. కనుక అక్కడకు ఆయన్ని తెలుసుకున్నాడు, అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడు. కుష్ఠరోగి వచ్చాడు. ఆ కుష్ఠరోగి మరి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉండి ఆయన దగ్గరకు వచ్చి మోకరించి, అయ్యా నీకిష్టమైతే, కారణం ఏంటంటే అలాగంటున్నాడు, నీకిష్టమైతే. ఆయన దేవునికి ఎంత విరోధముగా నడుచుకున్నాడో, దేవునికి ఎంత శ్రమ పెట్టించాడో, దేవుని మనసును ఎంత కలత పెట్టించాడో అవన్నీ కూడా అతనికి అర్థమైతే, నేను చేసినటువంటి దోష కృత్యములను బట్టి నాకు వచ్చే వ్యాధులు, దేవుడు కూడా నన్ను క్షమించడు అని అనుకుంటాం కదా. ఒక్కొక్కసారి మనం చేసినటువంటి క్రియలను బట్టి దేవుడు కూడా మనల్ని క్షమించడు అని మనం తలుస్తూ ఉంటాం. గనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు. కనుక ఆయన వెళ్ళి అక్కడ పశ్చాత్తాపంతో, అయ్యా నీకిష్టమైతే నాకు స్వస్థత ఇవ్వు అని చెప్పేటప్పుడు ఆయన అంతరింద్రియము ఎరిగినటువంటి దేవుడు, అంతరాత్మను ఎంతో పరిశోధించినటువంటి దేవుడు. కనుక ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ పశ్చాత్తాపం తెలుసుకున్నాడు. తెలుసుకుని ఏమంటున్నాడో చూద్దాం. ఆయన కనికరబడి చెయ్యి చాటి, అబ్బా వాణిని ఎంత విశ్వాసంతో అతను అడిగాడో చూడండి. దేవుడు అతన్ని ముట్టినటువంటి విధానం ఎంత ప్రేమ తెప్పించుకున్నాడో తన మీదకి. గనుక ఆయనను ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పవు. వెంటనే కుష్ఠ రోగము వాణిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపం కలిగినటువంటి మనస్సు మన యొక్క తప్పిదములు తెలుసుకుంటూ దేవుని దగ్గర కన్నీటితో మనం ఏదడిగినా ఆయన కాదంట. చాలా ప్రేమిస్తాడు ఆయన, చాలా ప్రేమిస్తాడు. మనకు కావలసినటువంటి ఆ యొక్క అవసరతను నెరవేరుస్తాడు. నాకిష్టమే నువ్వు శుద్ధుడు, నాకిష్టమే కుమార్తె నువ్వు శుద్ధురాలు. 12 సంవత్సరాలు రక్తస్రావ స్త్రీ ఏంటి, చచ్చిపోయినటువంటి వారేంటి, విశ్వాసతను బట్టి వారందరూ కూడా స్వస్థతను పొందుకున్నారు. ఆ విశ్వాసం అనేది హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు హృదయాలను పరిశోధిస్తాడు. కనుక ఇక్కడ కుష్ఠరోగిని అద్భుతమైనటువంటి మరి ఆదరణ కలిగించి ఆ కుష్ఠరోగిని నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్ము అని ఆయన చెప్పడం మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు ఏది కూడా మరి
మరి చెడ్డవారినవని మంచివారినవని ఎవరినవని ఆయన ఇచ్చినటువంటి మాట ప్రేమ ఎలాగుంటుందో తెలుసండి, మన శరీరాలకు స్వస్థతనిస్తుందండి. మనల్ని ప్రేమించేటప్పుడు మన ఆత్మకు సంతోషాన్ని ఇస్తుందండి. మనల్ని ప్రేమించి ఆయన ఎంతో కనికరించేటప్పుడు ఆయన కనికరముల చొప్పున మనకి అద్భుతమైనటువంటి ఆదరణ కలుగుతుంది, శక్తి కలుగుతుంది. కనుక అటువంటి వాడు కనుక మనము ఒకసారి గమనించండి. ఈయన మోకరించి చెప్పేటప్పుడు ఆయన నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయంటే నాకు ఇష్టమే నువ్వు బాగవు అని ఆయన ముట్టుకున్నాడు. అసహ్యమైనటువంటి మనిషిని ముట్టుకున్న తర్వాత ఏం జరిగింది? కానీ ఎవరితోని ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమే నీ దేహమునకు యాజకునకు కనపరుచుకొని నీవు శుద్ధుడైనందుకు మోషే నియమించిన కానుకలు సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన శుద్ధుడు చేశాడు. శుద్ధుడు చేసిన తర్వాత ఆయన ఏం చేశాడండి? వెంటనే అతన్ని పంపివేశాడు. నువ్వు వెళ్ళని పంపడం జరిగింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు మరి కొన్ని తేడాగా ఉంటాయి. మరి మత్తయి సువార్తలో ఒకలా ఉంటుంది. మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 1-4 చిన్న మాటలే ఉంటాయి. ఆ తర్వాత లూకా సువార్తలు కూడా 5వ అధ్యాయము 11-16 వరకు మాటలు ఉంటాయి. అక్కడ చిన్న అంటే మరి భావాలు అద్భుతమైనటువంటి వాటిగా ఉంటాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఆయన శుద్ధిని చేసిన తర్వాత ఆయన ఏం చేశాడు? పంపించేశాడు. నువ్వు వెళ్ళు అని చెప్పేటప్పుడు ఏం చేశాడు? వెళ్ళి చూద్దాం. కానీ అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి అంటే ఆ స్వస్థతను గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండేది. ఎందుకు వచ్చారండి ఆయన దగ్గరకు? ఈ యొక్క కుష్ఠరోగి స్వస్థత పడి అనేక ప్రాంతములకు వెళ్ళి ఆ గొప్ప కార్యాన్ని గురించి ప్రజలందరికీ కూడా తెలియపరిచాడు. ప్రజలందరికీ కూడా ఏం చేశాడు? ఆయన తెలియపరిచాడు. తెలియపరిచినటువంటి విధానమును బట్టి మొదట ఏం చెప్తారు యేసువారంటే, నీ దేహము స్వస్థపరచబడినందుకు నువ్వు వెళ్ళి యాజకునికి కనపరుచుకో. ఆలయంలోకి వెళ్ళి యాజకునికి కనపరుచుకున్న తర్వాత ఏం చేయాలి? నీకు మోషే నియమించినటువంటి కానుకను సమర్పించు. గమనించారా? అర్థమవుతుందా మీకు? నీకు మోషే నియమించినటువంటి కానుకను సమర్పించు. నువ్వు శుద్ధుడు అయినందుకు వెళ్ళు అని చెప్పేటప్పుడు ఆ వెళ్ళిపోయినటువంటి వాడు ఊరుకోలే. దేవుడు చేసినటువంటి మేలుని బట్టి ఆ చుట్టుపట్టు గ్రామాల్లో పట్టణాల్లో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ప్రకటించడం ప్రారంభించాడు. ఇదిగో నేను ఈ విధముగా స్వస్థతపరచబడ్డానంటే రక్షకుడు నన్ను స్వస్థపరిచాడు. ఆయన ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు, ఎంతో ఉన్నతమైనటువంటి వాడు, ఎంతో అందరినీ ప్రేమించినటువంటి వాడు, ఆయన స్వస్థపరచగలిగినటువంటి శక్తి గల దేవుడు గనుక మరి ఆయన నన్ను స్వస్థపరిచాడు. చూడండి, నేను ఒక వ్యాధిగ్రస్తుడు. ఏ వ్యాధి అది? కుష్ఠు వ్యాధి. భయంకరమైనటువంటి వ్యాధి. ఆ వ్యాధితో బాధపడుతున్నటువంటి నన్ను శుభ్రపరిచాడు ఆయన అని ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యమును ఆ చుట్టుప్రక్కల ప్రకటించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆ చుట్టుపక్కల ప్రకటించడం ప్రారంభించారో
అనేక మంది ఆయన అరణ్యములో ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. అరణ్యములో కూడా ఉండి ఆయన దగ్గరికి వెళ్ళటం ప్రారంభించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో గొప్పవాడు. అతడు చేసినటువంటి సువార్తను బట్టి ఆయన యొక్క శక్తిని తెలుసుకున్నారు. ఈ రోజుల్లో మనము కూడా దేవుడు చేసినటువంటి మేలులను బట్టి మనం ఏం చేయాలండి? దేవుడు నీకు మేలు చేసేటంటే నువ్వేం చేయాలి? కాముగా కూర్చొని ఏదో పని చేసుకొని మళ్ళీ నీ యొక్క తప్పుడు పనులు చేసుకొని నువ్వు ఏదో ఒకటి నచ్చినట్టు చేసుకొని మరి దేవుని దగ్గర రాకుండా ఉండిపోవడం అంతే. మరి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. 10 మంది కుష్ఠరోగులు వచ్చిన తర్వాత ఏం చేశారో తెలుసండి? 10 మంది కుష్ఠరోగులు గడగడలాడిపోతూ ఆయన వస్తున్నాడని దారి పక్కన దూరం నిలబడి, అయ్యా మమ్మల్ని కాపాడవా అని ఇచ్చారు. మమ్మల్ని కాపాడయ్యా, మమ్మల్ని కాపాడు అన్నారు. కాపాడంటే యేసు ప్రభు కనికరము కలిగినటువంటి వాడు. ఆ కేకలకు కనికరించి, మీరు వెళ్ళండి, మీ దేహాలను యాజకుడికి కనపరుచుకోండి, మీ దేహాలను వెళ్ళండి యాజకుడికి కనపరుచుకోండి అంటే వెళ్తున్నారు. వెళ్తుండగా వారికి స్వస్థతలు వచ్చేసాయి. దేవునికి స్తోత్రం. వెళ్తుండగా చేతులు పోయిన, కాళ్ళు పోయిన, రసాలు పుల్లుతో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా లేత శరీరాలు వచ్చాయి. లేత శరీరాలు వచ్చినప్పుడు చూశాడు. చూసిన తర్వాత ఏం చేయాలంటే దేవునికి మహిమపరచాలా లేదా? మహిమపరచలే. ఒక్కడ మాత్రం సమరయుడు వెనక తిరిగి పరిగెత్తి ఎంత చక్కని శరీరం నాకు వచ్చింది, ఇంత బాధలో ఉన్నటువంటి నేను స్వస్థత పొందుకున్నానని పరిగెత్తి వచ్చి యేసు పాదాల మీద పడ్డాడు. యేసు పాదాల మీద పడేసరికి యేసు ప్రభు చాలా బాధపడ్డాడు. ఆయనకి తెలుసు. ఏం చేశాడు? ఇదిగో నువ్వు అక్కడవే స్వస్థత పొందావా? స్వస్థత పొందినటువంటి 90 ఏమయ్యారు? ఆ 90 మళ్ళీ లోకంలో కలిసిపోయారు. ఈ రోజులు అలా ఉన్నాయి. స్వస్థతలు పొందుకుంటున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. కానీ లోకంలో కలిసిపోయినటువంటి వారు 7 అంతలు బాధపడతారని బైబిల్ చెప్తుంది. 7 అంతలు బాధపడతారు. వారికి కలిగినటువంటి స్వస్థతను బట్టి, వాళ్ళకి కలిగినటువంటి దేవుని యొక్క సహాయమును బట్టి, వారికి కలిగినటువంటి దేవుని యొక్క గొప్ప ప్రేమను బట్టి విస్తరించి ప్రకటిస్తూ దేవుని ఆలయాన్ని అభివృద్ధిపరచాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ కుష్ఠరోగి విస్తరించేందరికి చెప్పాడండి. అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించాడు. అనేక మందిని దేవునికి నడిపించాడంటే ఈ కుష్ఠరోగి యొక్క ప్రభావం అద్భుతంగా నడిపించాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి చాలా మంది యేసు ప్రభువుని ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంతో అసహించుకున్నారు. ఎంతో మరి అక్కడ ఉన్నటువంటి యాజకులే, పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆయనకి ఎంతో బాధలు పెట్టారు. ఆయన మనసును గాయం పెట్టినటువంటి మనసును పక్క పెట్టి వాళ్ళు ప్రేమించడమే. ఎవరైతే ఆయనకి గాయాలు పెట్టారో ఆ గాయం పెట్టినటువంటి వారిని అందరినీ ప్రేమిస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా అదే విధంగా జరుగుతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, సేవకులమైనటువంటి చిన్న గాయం పెడితే ఓర్చుకోలేము. ఎందుకంటే అందరం మనుషులు. దేవుడు కనుక ఓర్చుకోగలిగాడు, మనం ఓర్చుకోగలమా? ఓర్చుకోలేము. కనుక ఇటువంటి పరిస్థితులు కూడా ఆ సేవకులకే కాదు, విశ్వాసులకే కాదు, దేవుని యొక్క సహాయం మాత్రం ఉంటుంది. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మార్కు సువార్తలోనే 2వ అధ్యాయము 16-17 వచనాలు చూసినట్లయితే, పరిసయ్యులలో ఉన్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడగగా యేసు ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు, నేను పాపులని సిలువ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. డాక్టర్లు అయితే లేనిపోయినటువంటి వ్యాధులు బాగు చేస్తారు, జబ్బులు బాగు చేస్తారు. ఈయనైతే ఏంటి బాగు చేస్తున్నాడండి? పాపాలే బాగు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పాపాలనే బాగు చేస్తున్నాడు. కనుక ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈయన సుంకరులతోనూ పాపులతోనూ భోజనం చేస్తున్నాడేంటి? నేను ప్రప్రథముగా, మీరు నమ్మండి ఏమాట అవ్వండి కానీ, ప్రప్రథముగా
ఈ యొక్క కౌంటపల్లిలో నేను ప్రసంగం స్టార్ట్ చేసేటప్పుడు అనేక మందిని ఇంటింటికి వెళ్ళి పిలుచుకోరావటం నా డ్యూటీ. అప్పుడు మైక సెట్లు లేవు, ఏకీ లేవు. ఇంటింటికి వెళ్ళి పిలిచేవారు. కొంతమంది తెలుసు, ఇక్కడ ఉన్నారు. ఇంటింటికి వెళ్ళి పిలిచి తీసుకొస్తా ఉంటే అని నన్ను వీడి సుట్టదాగిన వాళ్ళని, తాగుబోతు వాళ్ళని, వీళ్ళందరినీ పిలుస్తున్నాడు, వీడేనిది సేవ, దేవుడికి ఇష్టం లేదు కదా అని అనేటప్పుడు నేను మోకరించి ప్రార్థన చేసుకునేవాడు. అయ్యా, మరి అటువంటి వారిని బాగు చేయడానికే కదా ఈ లోకానికి వచ్చావు, గనుక నాకు అదే మనసు ప్రేరేపిస్తున్నావు గనుక నేను పిలుచుకుంటున్నాను అని నేను అనుకునేవాడు. గనుక ప్రియమైనటువంటి జన్మలు ఈ రోజు అనేక మంది మరి త్రోవ తప్పినటువంటి వారు, అనేక మంది వ్యసనగాండ్రైనటువంటి వారు సత్యాన్ని నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం. సత్యాన్ని నేర్చుకొని దేవునికి మహిమకరముగా జీవిస్తున్నారు. గనుక ఎవరైనా సరే మంచి వారిని ఏం బాగు చేస్తారండి? చెడ్డవారిని బాగు చేయాలి, కానీ మంచి వారిని బాగు చేసి ఇంకేం బాగు చేస్తారు? మంచివాడు మంచివాడిగా ఉంటారు. అందుకే ఆయన అంటున్నారు, మరి ఎవరైనా సరే వైద్యుడు రోగులకే కానీ మంచివారికి అక్కర్లేదు. అంతేకాదు, మంచివారికి అక్కర్లేదు. ఈ రోజు మనము చేస్తున్నటువంటి ఈ మహా గంభీరమైనటువంటి సువార్తలు పాపులు రక్షించబడాలి. అలాగే ప్రతి విశ్వాసి రక్షించబడినటువంటి విశ్వాసుడు పాపుల రక్షణ కొరకే మనము దేవునికి విజ్ఞాపన చేసుకోవాలి. ఆ పాపుల్ని రక్షణ మార్గంలోకి మనము నడిపించడము ఎంతో అద్భుతమైనటువంటిది. కనుక యేసు ప్రభువు చెప్తున్నారు, యోహాను సువార్త 17:9 చూసినట్లయితే, నేను అక్కడ ప్రార్థన చేస్తూ అంటున్నారు, నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను, లోకము కొరకు నేను ప్రార్థన చేయటం లేదు. దేవునికి స్తోత్రం. ఎవరి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నారండి? పాపుల కొరకు. ఎవరి కొరకు? అందరూ చెప్పండి. పాపుల కొరకు. రాత్రి అంతా ప్రార్థన చేశారంటే, ప్రార్థన అంటే ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ఆయన చేసిన ప్రార్థన పాపుల నుండి రక్షించడానికి ఆయన తలంచుకునేవాడు. అయ్యో, లోకములో ఉన్నటువంటి వీరు చితికిపోతున్నారు, సాతానుడికి లోబడిపోతున్నారు, వీళ్ళ యొక్క జీవితాలని నేను కాపాడాలి. ఇదే ఆయన ప్రార్థన. దేవుడు తనకు తన ఏం ప్రార్థన చేసుకుంటాడు? ఇదే ప్రార్థన మన కొరకు ఆయన చిత్రవదైపోవడానికి రెడీ అయిపోయాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడండి? మన కొరకే ప్రార్థన చేస్తున్నాడు. కనుక లోకం గురించి ఆయన కాదు. తర్వాత లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు, నీవు నాకు అనుగ్రహించున్నవారు నీ వారైనందున దేవునికి స్తోత్రం, వారి కొరకే నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైతే రక్షించబడతారో వారందరూ కూడా నా వారే అని అనలేక, నీ వారు ఇంకొక దేవుడు ఉన్నట్టు ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయనే చెప్పుకుంటున్నాడు. ఇది పరమ మర్మమైనటువంటి లోతైన భావాలు. తర్వాత అదే మాట చెప్తున్నాడు. 19వ వచనం చూస్తే 17వ అధ్యాయం యోహాను సువార్త 19వ వచనము, వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై దేవునికి స్తోత్రం. గమనించారా? వారి కొరకు నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను, లోకము కొరకు కాదు అని ఆయన అద్భుతమైనటువంటి అక్కడ మాటలు అవి మనకే వర్తిస్తున్నాయి. ఆ వర్తించినటువంటి మాటలను మనము గ్రహించుకోవలసినటువంటి శక్తి ఎంతైనా ఉంది. చివరి మాట చూద్దాం. మనం చాలాసార్లు చదువుతున్నటువంటి రోమ 12వ అధ్యాయము 1 నుంచి 2 వరకు మనం తీసినట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఎవరికి సమర్పించుకుంటారో దేవుడు. మన శరీరాలన్నీ ఎవరికి సమర్పించుకోవాలి? అపవాదికి, లోకానికి. కానీ ఇక్కడ పౌలు గారు గాఢంగా రోమా ప్రభు అంటే రోమా సంఘానికి చెప్తున్నారు. రోమా సంఘానికి చెబుతూ ఆయన, మీరు సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును
అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనం అంటే క్రొత్త గతి వలన రూపాంతరము పొందిరి. దేవునికి స్తోత్రం. అక్కడ అపోస్తలుడైన పౌలు యొక్క సేవ అది. మీ శరీరమును లోకానికి సమర్పించకండి, మీ శరీరాలు దేవునికే సమర్పించండి. మీ ఆత్మను సమర్పించండి. మీ ఆత్మతో మీ శరీరాన్ని పాడు చేసుకోకండి. మీ శరీరాలను పాడు చేసుకోకుండా మీ ఆత్మలోని శరీరాలను దేవునికి సమర్పించుకోండి. నూతనముగా మారండి, క్రొత్తగా మీ జీవితాలు మార్చుకోండి అని యేసు ప్రభు వారు ఇక్కడ మనకు అనేక సూచనలు పెట్టారు. దానికి సూచన బాప్తిస్మం. బాప్తిస్మం నూతనముగా మారే ఆ సూచన బాప్తిస్మం. కనుక ఇట్టి పరిస్థితుల్లో మనము మరి అనుకూలమైనటువంటి దేవుడిచ్చినటువంటి అవకాశాలను పొందుకోవలసినటువంటి అవసరత ప్రతి ఒక్క కుమారుడికి కుమార్తెకి ఉంది. చాలా మంది కుమార్తెలు పొందుకుంటున్నారు, కానీ కుమారులు కొందరు దూరం అయిపోతున్నారండి. ఆదివారం ఆరాధనకు వచ్చి ఏదో నేను ప్రార్థించి వెళ్ళిపోతున్నాను, దేవుడు నాతో ఉంటున్నాడులే అని అనుకుంటున్నారు, కానీ అది తప్పది. ప్రతి ఆరాధనలో దేవుని యొక్క ప్రేమను పొందుకుంటున్నాను. ప్రతి ఆరాధనలో కూడా ఎవరైనా సరే, ఈరోజు నేను కనిపెట్టాను, మన విశ్వాసులు ఎవరు ఇచ్చారో అక్కడ కనబడలేదు. చుట్టాలు ఆ కుటుంబంలో ఉన్నారు. మన విశ్వాసులు కొద్దిమంది వచ్చారంటే, ఇంతమంది రాలే. ఇంత హెచ్చరించాం. ప్రార్థన అంటే పరిగెత్తి రావాలి. ఎందుకంటే అక్కడ యేసు యొక్క స్థానం ఉంటుంది, అక్కడ యేసు ప్రభు యొక్క మహిమ ఉంటుంది, యేసు ప్రభు యొక్క దీవులు ఉంటారు, యేసు ప్రభు యొక్క రక్షణ ఉంటారు. బాగులేని లేకి బాగులేని అందరూ పరిగెత్తి రావాలి. ఇక్కడ ఈ పక్షవాయువు కలిగినటువంటి వాడు, కుష్ఠరోగు కలిగినటువంటి వాడు ఆయన సువార్తను ప్రకటించాడు కనుక అనేక మంది వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. మరి ఆయనకి ఇంకా ఆశీర్వాదం వస్తుందా రాదా? ఆ చుట్టుపక్కల గ్రామాలు వెళ్ళాడు, అనేక మందిని తీసుకొచ్చాడు. అనేక మంది మరి తనతో కూడినటువంటి వ్యాధులు కలిగినటువంటి వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థతలు పొందుకున్నారు. అదే దేవుని యొక్క రక్షణ. దేవుని యొక్క రక్షణ అంటే ఇదే. రక్షించబడుతున్నటువంటి విశ్వాసులు దేవునికి లోబడి సువార్త ప్రకటించటము వారి యొక్క డ్యూటీ. అదే మనం ఏదో దేవుడిచ్చినటువంటిది అప్పలంగా పొందుకుంటూ దేవునికి దూరంగా వెళ్ళిపోవటం కాదు. దేవునిలో జీవించాలి, దేవునితో ఉంటేది లేదు. కనుక దేవునిలో జీవించడం ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక ముక్క చేతి నేను విడిచిపెట్టేస్తాను, వినండి. మనము ప్రార్థన చేసేటప్పుడు డైరెక్ట్గా దేవుని సన్నిధానానికి చేర్చుకోవాలి. దేవుని సన్నిధానానికి చేరాలి. మీకు బాగలేనప్పుడు మీరు ఒకలా ఉండి వచ్చి బాగులేదా ప్రార్థన చేయి అంటే ప్రయోజనం లేదు. ఆ ప్రయోజనం గుర్తిస్తే వ్యర్థమే. చాలా మంది మరి ఈ మధ్యని తయారైనటువంటి ఉన్నటువంటి ఆలయాల్లో ఏం చేస్తారు తెలుసండి? వారు చేసినటువంటి పాపాలన్నీ వచ్చి ఈ కాపర సోగులో చెప్పేస్తారు. కాపర సోగులో చెప్పేస్తే పోతాయండి? పోతాయా? మీరు చేసిన పాపాలన్నీ నాకు చెప్తే మరింత నేను సేవకులు రెచ్చిపోవాలి. పాపాలు నేను ఈ రోజుల్లో వెళ్ళానయ్యా, పాపం చేశాను, అది చేశాను అని అవన్నీ నాకు చెప్తే పాపం పోయినట్టు మరి కొత్త పాపం చేసుకుంటావా? ఇది చాలా తప్పు. మధ్యలో నేనెవడినండి? నాతో చెప్తే మళ్ళీ నేను కూడా పాపం చేస్తాను. ఇలాగ చెరిగిపోతున్నాయి కొన్ని ఆలయాలు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు డైరెక్ట్గా ఎవరితో చెప్పాలి? మనం దేవునితో చెప్పాలి. కాపరితో చెప్పండి, ప్రార్థన చేయమని పర్వాలేదు, కానీ మీ రహస్య పాపాలు దేవునితో చెప్పుకోవాలి. ఆ వచ్చి కాపర సొమ్ములో ఊదిస్తే అది ప్రయోజనం లేదు. లేదంటే మీరు మనసులో దాచుకొని వచ్చి ప్రార్థన చేయండి అంటే మంచిది కాదు. డైరెక్ట్ దేవునితో చెప్పుతూ కాపర గారు మాకు సహాయం చేయండి ప్రార్థన అంటే తప్పకుండా అది సఫలీకృతం అవుతుంది. కనుక ప్రియులారా గమనించండి, ఇక్కడ ఈ కుష్ఠ వ్యాధి కలిగినటువంటి వాడే కాదు, పక్షవ వాయువు కలిగినటువంటి వాడే కాదు, అనేకమైనటువంటి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ప్రారంభించారు. అట్టి విధముగా మన జీవితాలు కూడా దేవునికి అంకితం చేస్తూ దేవుని యొక్క ప్రేమను ఇతరులకు వెల్లడిపరుస్తూ అనేక మందిని దేవుళ్ళలోకి నడిపించే శక్తిని మనం పొందుకోవాలని హెచ్చరిస్తూ కొద్ది మాటలతో ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. అంతవరకు మాకు తండ్రి కొద్ది హెచ్చరికలు ఇచ్చినటువంటి విధానములకి వందనాలు. ఆ మాటలు మా హృదయంలో భద్రపరుచుకుంటూ మీ ఘనతకు ప్రభావానికి మమ్మల్ని అందరినీ నడిపించుకోండి.
లైవ్లో చూసినటువంటి బిడ్డలందరినీ దీవించండి. ఇక్కడ ఈ మాటలు వినటువంటి బిడ్డలందరినీ ఇప్పుడే నూతన పరచమని ప్రార్థిస్తున్నాం. నాయనా నీ యొక్క కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. ఎటువంటి అపవిత్రాత్మ, స్వాతాన శక్తులు, నాయన దురాత్మల శక్తులు బిడ్డలలో ఏలుబడి చేసిన యేసు నామములో తీసివేయబడిన కాక అద్భుతముగా తండ్రి నీ బిడ్డలందరినీ ప్రేమించండి. చాలా వ్యాధులతో బాధలతో ఉన్నటువంటి బిడ్డలను ఆశ్రయించి నీ ఘనతకు ప్రభావానికి నడిపించుకోమని, ఇంకా జరగవలసినటువంటి కొద్ది రోజుల్లో మాకు సమృద్ధి అయినటువంటి ఆత్మలు ఆహారం అందించమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచిది.